చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. సో ఈ వీడియో అయితే ఎక్స్క్లూజివ్లీ మన సంకష్టహర చతుర్థి గురించి అనమాట. నేనైతే నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, ఈరోజు సంకష్టహర చతుర్థి గురించి చెప్తానని చెప్పేసి. సో అదే ఈ వీడియోలో స్పెషాలిటీ అనమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటి అంటే, నేనైతే ఈ సంకష్టహర చతుర్థి చాలా ఇయర్స్ నుంచే చేస్తానన్నమాట. బట్ మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ రిలేటివ్స్లో ఎప్పుడైతే ఈ డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఈ రోజు ఏంటి, ఈ రోజు ఒక స్పెషాలిటీ ఏంటి, ఇలాంటి ఒక రోజు ఉంటుందా అని నన్ను క్వశ్చన్ చేశారు. సో అప్పుడు నేను అనుకున్నాను, ఇలాంటి ఒక పవిత్రమైన రోజు అందరికీ తెలియజేయాలి. సో ఈ రోజు మనం ఏం చేయాలి, పూజ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా అందరికైతే సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు అండి. సో మనకు తెలుసు ఎవ్రీ ఇయర్లీ వన్స్ మనకైతే వినాయక చవితి వస్తుందని, అండ్ మనం దాన్ని ఎంత రంగరంగ వైభవంగా చేసుకుంటామో కూడా మనకి తెలుసు. మన ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని మన వీలు బట్టి 3 days 5 days 11 days అలా పెట్టుకొని రోజు మన వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం. అలాగే మనకు వినాయక చవితి ఇయర్లీ వన్స్ ఎలా వస్తుందో మనకి మంత్లీ వన్స్ కూడా సంకష్టహర చతుర్థి అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు వస్తుందంటే ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత 4th డేకి వచ్చే చతుర్థియే సంకటహర చతుర్థి అండి. సో పేరులోనే ఉందండి సంకటహర అంటే, కొంతమంది సంకటహర అంటారు, కొంతమంది సంకష్టహర అంటారు. అంటే మన జీవితంలో ఉన్న సంకటాలని, అంటే ఇబ్బందులని, అండ్ ఇంకా మనం ఫేస్ చేసే ట్రబుల్స్ కానీ, పిల్లల విషయంలో కానీ, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ, ఆర్ మన ఫ్యామిలీ విషయం, ఆర్ మనం కెరియర్లో ఎదగాలని, ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన సంకటాలు అన్నీ తొలగించే పూజనే ఈ సంకష్టహర చతుర్థి అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా, అండ్ ఇది కూడా ఒక వినాయకుడి ఆజ్ఞలాగే నాకు అనిపిస్తుందండి. సో మనందరికీ తెలుసు, మనం ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనల్ని బ్లెస్ చేయమని మనమైతే ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తాం. సో అలా మనకైతే ఎవ్రీ మంత్ ఈ సంకష్టహర చతుర్థి వస్తుందన్నమాట. సో ఈ పూజ ఎలా చేయాలి, ఏమేం పాటించాలి అన్నదానికైతే ఇప్పుడు నేనైతే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అండి, ఈరోజు ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనము రోజంతా ఉపవాసం ఉండాలి. అంటే మనము శివరాత్రి రోజు ఎలాగైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా మనం ఎలా అయితే ఉపవాసం చేస్తామో, ఈ సంకటహర చతుర్థి రోజు కూడా మనం అలాగే ఉపవాసం ఉండాలి. ఈ సంకట చతుర్థి ఒక స్పెషాలిటీయే ఉపవాసం ఉండడం అనమాట. అంటే మనకున్న ఇబ్బందులని తొలగించమని వినాయకుడికి మనం ఉపవాసం చేసి మొక్కుకోవడమే ఈ సంకటహర చతుర్థి అనమాట. అలా కాకుండా ఇంకా చాలామంది అయితే ఇంట్లో హోమాలు, వ్రతాలు, అండ్ ఇది ఒక ఇంట్లో నార్మల్ పూజలాగా కూడా చేసుకుంటారు. అంటే వీలు బట్టి కొంతమంది అయితే ఇంట్లో హోమం చేస్తారు, లేదా కుదరని వాళ్ళు గుడికి వెళ్తారనమాట. అక్కడ మనకు లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుంది. ఆ హోమంలో మనం పాల్గొన్నా కూడా మనకు ఎంతో పుణ్యం అండి. అలా కాకుండా ఇంట్లో కూడా మనమైతే ఒక వ్రతం లాగా, అంటే కొంతమంది ఒక్కరోజే చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ వన్స్ అయితే మనకు ఈ సంకటహర చతుర్థి వస్తుందన్నమాట. సో కొంతమంది 1 month చేస్తారు, కొంతమంది 3 months, కొంతమంది 5 months, అలా మన వీలు బట్టి ఆడ్ నంబర్స్ చేయాలన్నమాట. సో నేనైతే ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 months చేస్తానని అయితే మొక్కుకున్నాను అనమాట. సో ఇది ఒక 4th month. సో ముందు కూడా మేము చిన్న ఉన్నప్పుడు ఇంట్లో అయితే హోమం చేసి చాలా ఘనంగా చేసుకునే వాళ్ళం. ఇది ఒక గ్రేట్ ఫెస్టివల్ లాగా చేసుకునే వాళ్ళం అనమాట. అందుకే నేనైతే వండర్ అవుతాను, అసలు ఇది ఎందుకు తెలియదు చాలామందికి అని. సో అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రోజు అయితే కంప్లీట్ ఉపవాసం ఉండాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు. నైట్ అంటే ఎప్పుడు చంద్రుడిని చూడాలండి. మనము మార్నింగ్ నుంచి చేసిన ఉపవాసం ఎప్పుడు వీడాలంటే చంద్రుడిని చూసిన తర్వాత, అప్పుడు చంద్రదేవునికి మొక్కుకొని అప్పుడు మనం ఇంట్లో మళ్ళీ పూజ చేసుకొని మన ఉపవాసాన్ని అయితే వీడాలన్నమాట. సో ఇది ఫస్ట్ రూల్ అనమాట. సో సంకటహర చతుర్థి రోజు మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే డే అంతా ఉపవాసం ఉండడం. మనం డేని ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇల్లుని శుభ్రం చేసుకోవాలండి. ఇల్లు ఊడ్చి తుడిచి ఇంటి ముందు ముగ్గు వేసి తర్వాత మనమైతే మన వినాయకుడికి పూజ చేసుకోవాలి. సో వీలు బట్టి కొంతమంది అయితే మనం మామూలుగా పూజ చేసే విధానం ఏంటంటే, ఒక కొత్త వస్త్రాన్ని కింద వేసేసి 3 పిడికిల బియ్యం పెట్టాలన్నమాట. 3 పిడికిల బియ్యం పోసిన తర్వాత దానిపైన మనం
మనము మన దగ్గర ఉన్న వినాయకుడి యొక్క ఫోటో కానీ లేదా ఏదైనా విగ్రహం ఏది ఉంటే అది పెట్టేసుకొని మనమైతే మనకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతోని పూలతోని పూజించాలన్నమాట. సో ఆ రోజు మనము వినాయకుడిని గరికతో పూజించి ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీగా అయిపోతుందండి. నేనే దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో నేనైతే నా లైఫ్లో కొన్ని విఘ్నాలు తొలగించమని నా వినాయకుడికి నేను ఎప్పుడూ మొక్కుకుంటూనే ఉంటాను. వినాయకుడిని మనమైతే 12 months ఉంటుందని చెప్పాను కదా, అంటే ఇయర్లీ మనకు ఎవ్రీ మంత్ ఈ సంకటహర చతుర్థి అయితే వస్తుంది. అండ్ ఎవ్రీ మంత్ మనమైతే ఒక డిఫరెంట్ నేమ్తోనే మన వినాయకుడి యొక్క సంకటహర చతుర్థి జరుపుకుంటాం అనమాట. మనకు తెలిసిన నేమ్సే అండి, లంబోదర అని, వినాయక అని, విఘ్నరాజ అని, వికటరాజ అని. నేనైతే ఇవన్నీ 12 నేమ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. వినాయకుడిని పూజించేటప్పుడు మనకు వినాయకుడి అష్టోత్తరం ఉంటుంది కదా, అది పూజ చేసుకోవాలన్నమాట. వినాయకుడికి అష్టోత్తరం చెప్పుకుంటూ కుంకుమతో కానీ లేదా పూలతో కానీ పూజిస్తే ఇంకా మంచిది. అండ్ పూజలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము వినాయకుడికి పంచామృతంతో అభిషేకం చేయాలండి. పంచామృతం అయితే మనందరికీ తెలుసు కదా, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అనమాట. దీంట్లో ఆవు పాలు, ఆవు నెయ్యి వాడితే ఇంకా విశిష్టం అనమాట. సో మన వీలు బట్టి మనం పూజ చేసుకునే టైంలో మనకైతే సంకట నాశన వినాయక స్తోత్రం ఉంటుందన్నమాట. సో పూజ చేసేటప్పుడు అది మ్యాండేటరీగా చదవాలి. చదువుకుంటూ పూజ చేసుకుంటే ఇంకా ప్రతిఫలం కలుగుతుంది. వినాయకుడి యొక్క వ్రత కథ వింటే కూడా ఈరోజు చాలా మంచిది అనమాట. అండ్ ఇంకా మనకు 108 వినాయకుడి అష్టోత్తరం ఉంటుంది కదా, అవి కూడా చేసుకుంటూ పూజ చేసుకుంటే ఆ వినాయకుడు ఇంకా ఇంప్రెస్ అయిపోయి మనల్ని అయితే బ్లెస్ చేసేస్తాడనమాట. అయితే వినాయకుడికి పంచామృత అభిషేకాలు, గరకతో పూజ, పువ్వులతో పూజ చేస్తే వినాయకుడు అయితే వెంటనే కరిగిపోయి మనం కోరుకున్న కోరికలు అయితే తీర్చేస్తారండి. సో మన వీలు బట్టి అయితే 1 month చేయొచ్చు, లేదా 3 months, 5 months, 11 months, కొంతమంది అయితే 21 months కూడా చేస్తారనమాట. సో మన సంకటాలు తొలగించడానికి ఈ పూజ అయితే మనం చేస్తాం. సో పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి చూసాము. బట్ ఎవరు చేయాలంటే ఇలా వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని అలా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు చేయొచ్చు. మన పిల్లలు బాగా చదువుకోవాలని మన తల్లిదండ్రులు చేయొచ్చు, లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు బాగుండాలని మన ఇంట్లో వాళ్ళు చేయొచ్చు, లేదా మీకు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో మీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ మీ పిల్లల విషయంలో ఆర్ మీరు కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏదైనా సరే అండి, మీ లైఫ్లో మీకు ఎలాంటి సంకటాలు ఉన్నా కూడా ఈ సంకటహర చతుర్థి చేస్తే మాత్రం అవి మ్యాండేటరీగా తొలగిపోతాయని ఒక నమ్మకం. పురాణాల్లో కూడా మనకు సీతాదేవి ఈ పూజ చేసిందండి. అండ్ పురాణాల్లో మనకు దేవతలు చేసిన ఈ పూజనే మనకు ఈ కలియుగంలో ఇచ్చారు. సో మనకు తెలుసు మనకు ఎలాంటి విఘ్నాలు ఉన్నా వినాయకుడిని పూజిస్తే అవి తొలగిపోతాయని. సో అలాంటి ఈ వినాయకుడి యొక్క సంకటహర చతుర్థియే నేను మీ ముందుకైతే ఈరోజు చెప్తున్నాను అనమాట. సో ఎలా చేసుకోవాలి అంటే మన వీలు బట్టి ఇంట్లో చిన్న విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని పూజ చేసుకోవడం. అండ్ మనం కింద ఒకవేళ మీకు ఏదన్నా చాలా పెద్ద కోరిక ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం వేసి పాకుల పైన కొద్దిగా దక్షిణ పెట్టుకొని దాన్ని ఒక మూట కట్టాలి. మూట కట్టి వినాయకుని దగ్గర పెట్టాలన్నమాట. అది అలా పెట్టి కూడా మీరు మొక్కుకొని అలా 11 months ఇలా చేస్తానని చెప్పి మొక్కుకొని తర్వాత అక్కడ మనం పెట్టిన బియ్యంతోని మనం పరమాన్నం చేసి ఆ రోజు అదే నివేదన చేయాలండి. ఇంకా నైట్ కూడా మనము అన్నం ఏమి తినకుండా జస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టిన బియ్యంతోనే పరమాన్నం చేసుకొని తిని ఆ రోజుని ఎండ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ ఆ రోజు చంద్రుడిని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మనము వినాయకుడిని బాలచంద్రుడు అని కూడా అంటాం, ఎందుకంటే మన వినాయకుడి నెత్తిపైన చంద్రుడు ఉంటాడు. సో మనకు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దు అంటారు, బట్ సంకటహర చతుర్థి రోజు మాత్రం మ్యాండేటరీగా చంద్రుడిని చూసి మొక్కుకొనే మనమైతే మన ఉపవాసాన్ని వీడాలండి. సో ఇలా సంకష్టహర చతుర్థి రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి అని ఈ వీడియోలో అయితే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను. సో మన భక్తి బట్టి మన వీలు బట్టి మనమైతే ఇలా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ అలా ఏమైనా ఉంటే కొద్దిగా పాలు, ఫ్రూట్స్ మీరు తీసుకునే ట్యాబ్లెట్స్ అలా ఏం తీసుకుంటే మాత్రం మీరు ఒక ఫ్రూట్స్ అండ్ పాల పైన మీద కూడా ఉండొచ్చు అనమాట. సో అలా మనమైతే పూజ చేసుకోవచ్చు. సో ఇలా ఈ పర్టికులర్ డే గురించి చాలామందికి తెలియదండి. సో అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి.
సో అలా ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఈ పూజకి సంబంధించి ఆర్ ఈ డేకి సంబంధించి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. రోజంతా కూడా ఓం గం గణపతియే నమః అంటూ ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి.